చూద్దాం మీ చదువు ఎట్లుందో ఒకసారి చూద్దాం. చదువు. మీకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం అబ్బా కాదే మంచిగా అభయహస్తం కార్యం కాదే కార్యక్రమం ద్వారా కేవలం చికెన్లు తిని కార్యం అని వస్తుందా నీకు? రూపాయలని చదవ, రూపాయింట్ కాదే రూపాయలని చదవాలి. రూపాయింట్ అనే అది పాయింట్ రూపాయలు అని చదవాలి దాన్ని. చదివే అది దాని అర్థం రూపాయలు అని. ఎల్ కాదే ఎల్పిజి. సిలిండర్ అందించాలనే లక్ష్యంతో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం యొక్క లక్ష్యం మహిళా సాధికారత, ముఖ్యంగా చదువు దారిద్ర్యో అంటున్నామండి. చదువు. దారిద్ర్య రేఖకు దరిద్ర రేఖ కాదే నా చదువు పోతుంది. పేపర్ కింది కానీ కొంచెం పేపర్ కింది కానీ ఆర్థిక భారం అర్రర్ర భారం అట. మరి అర్రు భారం నువ్వే అన్నావు కానీ తగ్గించడం మరియు వారికి కాలుష్య రహిత వంట మద్యమాన్ని అందించడం. ఈ పథకంలో మిమ్మల్ని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగింది. మీ కుటుంబానికి గత 3 సంవత్సరాల సగటు వినియోగం ఆధారంగా ఎల్పిజి సిలిండర్లు పరిమితం చేయబడతాయి. కావున ఈరోజు వరకు మీ అర్హత ప్రకారం హర్షప్పల్దిగా ఉండేంది హర్ష అంటున్నావు.
2 సిలిండర్లకు గాను 0 సిలిండర్లకు వినియోగించుకున్నారు. మ్మ్. సబ్బు బిస్కెటా? సబ్బు బిస్కెటా? సబ్బు సబ్బు బిస్కెట్ అంటున్నావే. సబ్సిడీ యొక్క వ్యత్యాసం మొత్తం ఓకే, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్.